ధనుసు రాశి మూల 4 పాదాలు, పూర్వాషాఢ 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదం. ఈ రాశి వారికి ఈ సంవత్సరం ఆదాయం 14, వ్యయం 11, రాజపూజ్యం 5, అవమానం 6. ఈ సంవత్సరం ఈ రాశి వారికి మిశ్రమ ఫలితాలు అనేవి గోచరిస్తున్నాయి. ఈ రాశి వారు అన్నింట జాగ్రత్త వహించవలసినటువంటి కాలంగా చెప్పవచ్చును. ఇంట్లోనూ బయట కలహాలు ఏర్పడేటటువంటి అవకాశాలు, వృత్తి వ్యాపారాల్లో ఉండేవారికి చుట్టుపక్కల ఉండేవారి వల్ల ఆకస్మికంగా చిన్న చిన్న గొడవలు వచ్చేటటువంటి అవకాశం ఉంది కనుక జాగ్రత్త వహించాలి. ఈ రాశిలో వివాహం కోసం ఎదురు చూస్తున్నటువంటి స్త్రీ పురుషులకు కొంత జాప్యం జరిగిన తర్వాత వివాహం జరిగే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. అదే విధంగా స్థిరాస్తిని అమ్మే విషయంలోని చాలా జాగ్రత్త వహించవలసినటువంటి సూచన. ధనుసు రాశి వారికి శని యొక్క ప్రభావం ఉండటం వల్ల కీళ్ళకి సంబంధించినటువంటి అనారోగ్య సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక వీరు ఆరోగ్యం విషయంలో జాగ్రత్తగా ఉండండి. నమ్మిన వారి వల్ల మోసపోయే అవకాశాలు, తత్ఫలితంగా మానసిక సమస్యలు ఏర్పడే అవకాశం ఉంది కనుక ధనుసు రాశి వారు జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయం. ధనుసు రాశి ఉద్యోగస్తులకు ఈ సంవత్సరం ఆకస్మిక బదిలీలు ఏర్పడే అవకాశము, చిన్న చిన్న ఒత్తిడి ఏర్పడే అవకాశం అనేది కనిపిస్తోంది. అధికారులతో వ్యవహరించేటప్పుడు జాగ్రత్త తీసుకోవాల్సిన అవసరం గోచరిస్తోంది. ధనుసు రాశిలో ఉండేటటువంటి ప్రైవేటు ఉద్యోగస్తులకు కొంతవరకు పర్మనెంట్ అయ్యి జీతం పెరిగే అవకాశం ఉన్నప్పటికీ మానసిక ఒత్తిడి సమస్యలు, అధికారులతో ఒత్తిడులు అనేవి కూడా చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి కనుక మీ మాటని పొదుపుగా ఉపయోగించి జాగ్రత్తగా ఉండవలసినటువంటి సూచన. ధనుసు రాశిలో ఉండేటటువంటి విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఎటువంటి ఇతరత్ర కార్యక్రమాల వైపు తలపెట్టకుండా జాగ్రత్తగా చదవటం వల్ల మాత్రమే ఉత్తీర్ణత అయ్యే అవకాశాలు అనేవి గోచరిస్తున్నాయి. విద్యార్థులు చాలా జాగ్రత్తగా ఉండడం అనేది ఒక ముఖ్యమైనటువంటి సూచనగా చెప్పబడుతున్నది. ధనుసు రాశిలో ఉండేటటువంటి వ్యవసాయదారులకు పంటలు పండినప్పటికీ అవి చేతికి వచ్చేటప్పటికి ఏదో రకమైన ఆటంకాలు ఏర్పడి డబ్బులు చేతికి రావడం విషయంలో కొంచెం జాప్యం ఏర్పడే అవకాశం ఉంటుంది. చుట్టుపక్కల వారిని నమ్మేటప్పుడు జాగ్రత్తగా ఉండటం వల్ల కొంతవరకు మోసపోకుండా ఉండేటటువంటి అవకాశాలు అనేవి గోచరిస్తున్నవి. ధనుసు రాశిలో ఉండేటటువంటి స్త్రీలకు ఇంట బయట కూడా గొడవలు వచ్చేటటువంటి అవకాశాలు ఉన్నాయి. జాగ్రత్తగా ఉండండి. మనస్పర్ధలు వచ్చే అవకాశం ఉంది కనుక మీ జీవిత భాగస్వామితో అనవసరంగా తగాదాలకు దిగకుండా ఉండటం వల్ల ఉత్తమమైన ఫలితాలు అనేవి వస్తున్నాయి.